2013 కర్ణాటక విధానసభ ఎన్నికలలో కేవలం ప్రతిపక్షాల అనైక్యత వలన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా 2018 ఎన్నికలు ముళ్లబాటే. అయితే భాజపా చేసుకున్న ఒక సెల్ఫ్ గోల్తో మొత్తం ఎన్నికల సినారియో మారిపోయి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందట. ఆ సెల్ఫ్ గోల్ ఏంటో, దాని ప్రభావం ఎలా ఉండబోతోందో చూద్దాం. 2013లో యడ్యూరప్ప, భాజపా వేర్వేరుగా పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ సులువుగా అధికారంలోకి వచ్చింది. అయితే గత 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించే టిప్పు సుల్తాన్ జయంతికి చాలా మంది కన్నడిగులు వ్యతిరేకం. అయితే పుండు మీద కారం జల్లినట్టుగా నేటి గుల్బర్గా, బీదర్లను రాజధానులుగా చేసుకుని డెక్కన్ ప్రాంతాన్ని 200 ఏళ్ల పాటు పాలించిన బహమనీ సుల్తాన్ల పాలనను గుర్తు చేస్తూ 3 రోజుల పండుగను కర్ణాటక ప్రభుత్వం నిర్వహించడం వివాదానికి తావిచ్చింది. సిద్ధరామయ్య కూడా తానెప్పుడూ పోటీ చేసే నియోజకవర్గం మీద నమ్మకం లేక బాదామి నియోజకవర్గం నుంచి పోటీ చేయటం, తన సొంత పార్టీలోనే తనను ఓడించడానికి కొన్ని అజ్ఞాత శక్తులు ప్రయత్నిస్తున్నట్లు భావించటం కాంగ్రెస్ పార్టీకి అశుభ శకునాలు. ఇంకా అనేక అవినీతి ఆరోపణలు, అత్యధిక సంఖ్యలో ఉన్న లింగాయతులకు ప్రత్యేక మత హోదా కల్పించి ఆ బిల్లును కేంద్రానికి పంపటం లాంటి నిర్ణయాలు కూడా కొన్ని వర్గాల్లో అసంతృప్తి రగిలించాయి. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా ఉన్న భాజపా సునాయాసంగా గెలవాలి. కానీ భాజపా సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోగా రోజు రోజుకు నీరసపడుతోంది. కేవలం మోదీ జాతీయంగా తీసుకున్న కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్టీ అమలు నిర్ణయాలు మాత్రమే అనుకుంటున్నారేమో. వాటికంటే చారిత్రాత్మక తప్పిదం మాకెటువంటి సంబంధం లేదు అంటూనే గాలి బ్రదర్స్ ని పార్టీలోకి తీసుకోవటం, వారు అడిగిన సీట్లు ఇవ్వటం, ఏ అవినీతి గురించైతే భాజపా ప్రచారం చేసి అధికారంలోకి వద్దామనుకుందో ఆ అవకాశాన్ని కాలదన్నుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.